ఒకే ఇంట్లో ఒకే పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరు కొడుకులు, కానీ వారి ఆలోచనలు విభిన్నంగా ఉండేవి. నాన్నను చూసి అలానే ఉండాలి అనుకున్న ఒక కొడుకు, నాన్నను చూసి అలా ఉండకూడదు అనుకున్న ఇంకొక కొడుకు. ఒకే తండ్రి, ఇద్దరు కొడుకులు, కానీ ఇద్దరి దారులు వేరు. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, రమేష్ మరియు శ్రీధర్. సోమయ్య మద్యానికి బానిస. ప్రతిరోజు తాగి నానా రభస చేసేవాడు. అందరినీ చులకనగా మాట్లాడడం, భార్యాపిల్లల్ని కోప్పడడం, అప్పుడప్పుడు వారిని కొట్టడం చేసేవాడు. సంపాదనలో ఎక్కువ శాతం తాగుడికే ఖర్చు పెట్టేవాడు. పిల్లలు పెద్దవారవుతున్నారు. వారి ముందు తాగడం వలన కొడుకులు కూడా తండ్రి మాదిరే మద్యానికి బానిసవుతారేమోనని భయపడేది వారి తల్లి. వారి చదువులకు డబ్బు కూడా ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటుందని పదే పదే చెప్తూ ఉండేది. అయినా సోమయ్య పట్టించుకునేవాడు కాదు. చిన్నప్పటి నుంచే ఆ ఇద్దరు కొడుకులు తండ్రిని చూస్తూ పెరిగారు. కానీ వారి ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి. రమేష్ తండ్రిని చూసి ఇలా అనుకుంటూ ఉండేవాడు, మా తండ్రే ఇలా ఉన్నాడు, మన పరిస్థితి ఇలానే ఉండాలేమో, జీవితంలో ఆనందం అంటే తాగడమే అని భావించేవాడు. రమేష్ స్కూల్ మధ్యలో మానేసి కొంతమంది స్నేహితులతో కలిసి తాగడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలకు రమేష్ జీవితం కూడా తండ్రిలాగే మారిపోయింది. ఉద్యోగం లేదు, గౌరవం లేదు, కుటుంబం లేదు. కానీ శ్రీధర్ తండ్రిని చూసి ఇలా అనుకునేవాడు, ఇది కాదు మన జీవితం, మా తల్లి ఎంతో బాధపడుతుంది, మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మంచి దారిలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉండేవాడు. తన తండ్రిలాగే అన్న కూడా తయారైనందుకు ఎంతో బాధపడేవాడు. తన అన్నకు కూడా ఎన్నోసార్లు మద్యం తాగడం మానేయమని నచ్చ చెప్పినా రమేష్ వినేవాడు కాదు. శ్రీధర్ చదువులో బాగా దృష్టి పెట్టాడు. స్కాలర్షిప్తో కాలేజీ పూర్తి చేశాడు. గ్రూప్ 1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. శ్రీధర్ను ఇంటర్వ్యూ చేయడానికి కొంతమంది విలేకరులు ఇంటికి వచ్చారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్నారు. ఒకే ఇంట్లో ఒకే పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరు కొడుకులు విభిన్నంగా ఉండడం వారు గమనించి పెద్ద కొడుకుని ఇలా అడిగారు, మీరెందుకు ఈ విధంగా జీవిస్తున్నారు అని అడగగా, ఇదంతా నా తండ్రి వలనే, ఆయన్ని చూసే నేను మద్యం తాగడం నేర్చుకున్నాను. అందరిలాగే మా నాన్న కూడా బాధ్యతగా ఉంటే నేను కూడా బాగా స్థిరపడేవాడినేమో అని అన్నాడు రమేష్. శ్రీధర్ను మీరు ఇంత బాగా చదువుకోవడానికి, గ్రూప్ 1 టాపర్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అడగగా, నా తండ్రి అలా ఉన్నాడు కాబట్టే నేను నా తండ్రిని చూసి ఇలా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. మద్యానికి బానిస అవడం వల్ల ఇల్లు ఒళ్ళు గుల్లవుతుందని, పైగా మానవ సంబంధాలు పూర్తిగా క్షీణిస్తాయని మా అమ్మ పదే పదే చెప్తుండేది. అది నా మనసులో గట్టిగా నాటుకుపోయింది. పైగా మా నాన్న బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు బాగా తెలుసు. పైగా ఒకరికి ఇంకొకరు తోడయ్యారన్నట్టు మా అన్న కూడా అదే విధంగా మారటం వలన తరచూ ఎంతో బాధపడుతూ ఉండేది. ఆ మాటలు విని ఒక సీనియర్ విలేకరి ఇలా అన్నాడు, రమేష్ నాన్నను చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే శ్రీధర్ నాన్నను చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాడు. జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు, మన స్పందన మనం ఎంచుకునే దారి నిర్ణయిస్తుందన్నమాట. ఈ రోజు నేను ఒక గొప్ప జీవిత సత్యం తెలుసుకున్నాను అని సంతోషంగా ఇంటర్వ్యూను ముగించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీధర్ డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తాడు. తన దగ్గరికి ఏ సమస్య వచ్చినా సత్వరం స్పందించి బాధితులకు న్యాయం చేసేవాడు. ప్రజలందరూ గొప్ప కొడుకును కన్నావు సోమయ్య అని పొగిడినప్పుడల్లా తన కొడుకు అభివృద్ధిలో తన పాత్ర ఏమీ లేదని సిగ్గుతో తలదించుకునేవాడు సోమయ్య. శ్రీధర్ దగ్గరకు వచ్చిన ప్రజలందరూ తమ సమస్యలను పరిష్కారం చేసుకొని సంతోషంగా వెళ్ళేవాళ్ళు. దానిని చూసి శ్రీధర్ కూడా ఎంతో ఆనందపడేవాడు. ప్రజలందరూ తన తమ్ముణ్ణి ఎందుకు గౌరవిస్తారో, తనకు అంతటి గౌరవం ఎందుకు ఇవ్వరో అర్థం చేసుకున్న రమేష్ కూడా తాగుడు మానేసి తమ్ముడి సహకారంతో వ్యాపారం పెట్టుకొని తన తల్లిదండ్రులతో సంతోషంగా జీవించసాగాడు.